ప్రియమైన సోదరులారా, కీర్తన గ్రంథము 146 అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉన్నది. బాధపరచబడే వారికి యెహోవా దేవుడు న్యాయం తీర్చును అని అన్నాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా బాధలే. విద్యార్థులు మాకు న్యాయం జరగటం లేదంటున్నారు. వ్యవసాయదారులు మాకు న్యాయం జరగటం లేదు అంటున్నారు. మరి కుటుంబాల్లో మాకు న్యాయం జరగటం లేదంటున్నారు. వివాహాలు అయిపోతున్నాయి, విడాకులు అయిపోతూ ఉంటున్నాయి. రాజకీయాల్లో ఒక పార్టీ మరొక పార్టీ కొట్టుకోవడం మొదలుపెట్టారు. మత సంబంధమైనటువంటి యొక్క మూఢత్వం ఎక్కువైపోయి ఒక మతం ఇంకో మతం ద్వేషించుకొని కొట్టుకొని చంపుకునేంత వరకు వచ్చింది. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే. ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఎవరు మనకు న్యాయం చేకూరుస్తారు? ఈ లోకంలో మనకు ఎవరు చేయలేరు. అందుకని అలాంటి అన్యాయం జరిగినప్పుడు దేవుని దగ్గరికి వెళదాం, మన కష్టం చెప్పుకుందాం, మన బాధ చెప్పుకుందాం, మనకు అన్యాయం జరిగిందని చెప్పుకుందాం. ఆయన బాధపరచబడ్డ వారికి తప్పనిసరిగా న్యాయం చేకూర్చాడు. ప్రభువు నమ్మండి, బైబిల్ చదవండి, ప్రభువుని నమ్ముకోండి, మీకు